మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఉద్యోగంలో తరచూ కూడా ఇబ్బందులు వస్తున్నాయి అని అనుకునేటువంటి తరుణంలో కానీ, లేదా మా యొక్క ప్రతిభకు తగినటువంటి ఉద్యోగం లభించడం లేదు అని అనుకునేటువంటి సందర్భాలలో కానీ, లేదా ఏదో ఉద్యోగం చేస్తున్నాం మాకు ఎదుగుదల అనేటువంటిది లేదు అని అనుకునేటువంటి తరుణంలో తప్పకుండా ఈ యొక్క చిన్న రెమెడీ చేసి చూడండి. ఒక 4 గురువారాలు మీరు తప్పకుండా నేను చెప్పేటువంటి రెమెడీ చేయండి. ఎందుకంటే ఏది ఏమైనా కూడా వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో గురుదశ కానీ శనేశ్వరుని యొక్క దశ కానీ మనకు నడుస్తూ ఉన్నటువంటి తరుణంలో, ఎందుకంటే ముఖ్యంగా గురుదశ ముందు వస్తుంది, తర్వాత శని యొక్క దశ వస్తుంది. అంటే ఆ దశలలో అంతర్దశలు కానివ్వండి, దశలు కానివ్వండి, మనకు ఏదైనా కానివ్వండి, ఇక్కడ గురువు దశ వచ్చినప్పుడు మనకు మంచి పొజిషన్లుగా ఉద్యోగాన్ని ఇస్తాడు. శనేశ్వరుని యొక్క దశ రాగానే అదే ఉద్యోగంలో ఎవరితోనో గొడవ అవ్వడం కానీ, లేదా అదే ఉద్యోగంలో మనం చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఎవరో మనల్ని విమర్శించడం కానీ, ఎవరో మనం ఎప్పుడో చేసిన తప్పును గుర్తించడం కానీ, లేదా మనపై రాళ్ళు రువ్వడం కానీ, బట్టగాల్చి మీద వేయాలి అని కానీ, లేదా మనల్ని పంపించేయాలి అనేటువంటి ఆలోచన కానీ, లేదా మనం నమ్మినటువంటి వారే మనల్ని మోసం చేసేటువంటి సందర్భాలు కానీ, 1, 2 అనేటువంటిది చెప్పలేని విషయాలు, ఇట్లా ఎన్నెన్నో కూడా జరిగేటువంటి సందర్భాలు ఉంటాయి. కనుక మరి ఈ తరుణంలో తప్పకుండా కొందరికి ఏమిటి ఎదుగు బొదుగు అనేటువంటిది ఉండదు. గత 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేసినా కూడా ఎదుగుదల అనేటువంటిది ఉండదు. ఎందుకు అనేటువంటి సందర్భాలలో ముఖ్యంగా చూసుకుంటే వారి వారి వ్యక్తిగత జాతకరీత్యా శనేశ్వరుడు కానీ, గురువు కానీ 6వ భావంలోనో, 8వ భావంలోనో, 12వ భావంలోనో శనేశ్వరుడు ఆల్సో కొంత 10వ భావంలోనో, 12వ భావంలోనో, 8వ భావంలోనో ఉన్న ఎడల కొంత ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతాయి. 4వ భావంలో ఉన్నా కూడా. ఎవరికైతే జన్మజాతకంలో మరి 4వ భావంలో కుజుడు శని కలిసి ఉన్న 4వ భావం నుండి కుజుడు కనుక శనేశ్వరునిపై దృష్టి పడ్డా, అంటే 8వ భావంలో శనేశ్వరుడు ఉంటే చెప్పలేం. లేదా ఈ యొక్క శనేశ్వరుడు 3వ భావంలో ఉండి, లేదా లగ్నాతుండి 10వ భావం మీద దృష్టి పడినా, ఈ 10వ భావంపై గురువు యొక్క దృష్టి పడినా కూడా విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. 12వ ఇంట శనేశ్వరుడు ఉన్నట్టయితే ఎట్టి కోశాన వాళ్ళు జైలుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఎక్కడ? విదేశాలలో. ఇక్కడ నుండి విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆసక్తి, విదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ జైలుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. పాపం ఏదో తెలియకుండా అక్కడ ఎవరో మనల్ని బెదిరించడం కానీ, గన్ పెట్టడం కానీ, చెప్పలేము. ఇక 1, 2 అని కాదు, ఎన్నో ఇబ్బందులు మాత్రము ఎదురయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉంటుంది. కనుక ఈ తరుణంలో విదేశాలలో ఉండేటువంటి పిల్లలకు ఉద్యోగం రావాలి, ఉద్యోగంలో ప్రతిభ ఉండాలి అని అనుకునేటువంటి వారు తల్లిదండ్రులైనా చేసుకోండి. ఇక్కడ 4 గురువారాలు కంటిన్యూగా మధ్యలో డిస్టర్బ్ రాకూడదు, చెయ్యొద్దు. మరి లేడీస్కు డిస్టర్బ్ వస్తే అది వేరు. కుదిరితే వాళ్ళ తండ్రిని చేయమని చెప్పండి. లేదా మీరు ఆ వారం కాక నెక్స్ట్ వారం కంటిన్యూ చేయండి. ముందుగా మొదలు పెట్టేటప్పుడు దత్తాత్రేయ స్వామికి చక్కగా దండం పెట్టుకొని ముందుకు వెళితే శుభం ఖచ్చితంగా కలుగుతుంది. కనుక కొంత ఆలుగడ్డలను తీసుకొని అవి ఉడికిన తర్వాత కొంత ఉప్పును వేసి చక్కగా కూడా వాటిని ఏవైనా, లేదా ఉప్పు వేసైనా ఉడకబెట్టండి. కొంత ఉప్పు అనేటువంటిది వేసి ఆలుగడ్డలు ఉడికిన తర్వాత వీటిని 4 గురువారాలు కూడా గోమాతకు పెట్టాలి ఖచ్చితంగా. ఎవరైతే గోమాతకు పెడతారో వారికి అత్యంత శుభాలు ఈ యొక్క ఉద్యోగంలో లభించే పరిస్థితి ఉంటుంది. ఉద్యోగంలో ఎదుగు బొదుగు లేదు అనుకున్నా, మీ ప్రతిభకు తగ్గట్టుగా ఉద్యోగం రావాలి అనుకున్నా, ఉద్యోగం మారాలి అనుకున్నా, ఉద్యోగ ప్రయత్నాలు సాఫీగా ముందుకు వెళ్ళాలి అనుకున్నా కూడా అత్యంత అద్భుతంగా మీకు ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక అదేవిధంగా వషత్కారాయ నమః, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఓం వషత్కారాయ నమః,
ఓం వషత్కారాయ నమః, ఓం వషత్కారాయ నమః, ఓం వషత్కారాయ నమః. ఇది మహావిష్ణువుకు సంబంధించినటువంటి అత్యంత అద్భుతమైన మంత్రం. కనీసం ఈ మంత్రమును ఎవరైతే సుమారుగా కూడా 21 రోజులు ఒక 1000 సార్లు కానీ 108 సార్లు కానీ మీ శక్తి మేర జపించిన ఎడల మీకు ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏదేమైనా వ్యక్తిగత జాతకం అనేటువంటిది అల్టిమేట్ అనేది గుర్తుంచుకోండి. ఆల్ ద బెస్ట్.